అంటే ప్రజల కోసం మనం ఎందుకున్న ప్రతిపక్షంలో ప్రజల పక్షాన, ప్రతిపక్షం అంటే ఏంటో తెలుసా, ప్రజల పక్షాన మనం అడగటానికి. ఎందుకంటే మన వాయిస్ అందరిది, మనం అడగటానికి అసెంబ్లీకి వస్తాం. చుట్టం చూపుగా అసెంబ్లీకి వస్తారు, హాయ్ చెప్తారు, హాయ్ బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. మీకేమో బెంగళూరులో పని ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారు మీకు బెంగళూరులో ఏమైనా పని ఉందా? ఆయన బ్రహ్మాండంగా డీకే శివకుమార్ గారు, సిద్ధరామయ్య గారు గవర్నమెంట్ ఫామ్ చేశారు. వాళ్ళు చేసుకుంటున్నారు కదా. మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు చంద్రబాబు నాయుడు గారిని ఎలా దింపాలా, రేపు పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఓడించాలా, మీరు ఎలా చీఫ్ మినిస్టర్ అవ్వాలా? మీకు 151 సీటు ఇస్తే మీరు 11 సీట్లకి పరిమితం అయ్యారు. రేపు ప్రతిపక్ష వాదా రావడానికైనా ప్రయత్నం చేసుకోవాలా? లేదు అనుకుంటే వాళ్ళు తప్పు చేస్తే అధికార పక్షాన్ని రావడానికి ప్రయత్నం చేసుకోవాలి, తప్పలేదు. ప్రతి ఒక్కరూ అధికార పక్షాన్ని రావడానికే ప్రయత్నం చేసుకుంటారు. కానీ ఆయన అటు వెళ్ళిపోతాడు. ఇటు చూస్తే అసెంబ్లీలో రోజు కొన్ని కోట్లు ఖర్చు అవుతాయి ప్రజల సొమ్ము. అక్కడ ప్రతిపక్షం అడిగిన వాళ్ళు లేరు, ప్రజల కోసం అడిగిన వాళ్ళు లేరు. ఇంకా అలాంటప్పుడు మరి ప్రజల పక్షాన మీరు ప్రతిపక్ష నాయకుడిగా నాకు హోదా కావాలంటే మీ సొంతానికి కాదండి, ప్రజల కోసం అడగండి, ప్రజల కోసం మాట్లాడండి, అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అది ఏదైనా వినండి, ఇది మన పబ్లిక్ మనీ. ఆ పబ్లిక్ మనీని వృధా చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో మనం వెళ్ళాలి, మనం ఏదైనా సరే పోరాడాలి. మీరు 11 మంది ఉన్నాయండి, అది తప్పు జీవో చేసినా ఏం చేసినా మీరు పోరాడిన తర్వాత వాళ్ళు ఏమైనా పాస్ చేసుకుని అంటే మేము పలానా దగ్గర పోరాడామని వెళ్ళండి, 175 ఇది పట్టుకొని వెళ్ళండి. మీరు ఈ 15 రోజులు అసెంబ్లీలో పోరాడి మేము పోరాడాం, కానీ అలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు అని మీరు అప్ టు ఇచ్చాపురం నుంచి సోలూరుపేట దాకా అప్పుడు చేయండి ధర్నాలు, అప్పుడు చేయండి పాదయాత్రలు, అంతే తప్ప మీరు ఇక్కడికి రానంటారు, ఒకరోజు బాయ్ బాయ్ అంటారు, మళ్ళీ 2వ రోజు మాయమైపోతారు. అంటే ఇది రాజకీయం కాదు. మీరు ఇంకో మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట అన్నారు, నాకు సంఖ్య ఉంటే నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడిని అని. 294 సీట్లు ఉండే ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో, 26 సీట్లకు పరిమితం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇదే చంద్రబాబు నాయుడు గారు, నందమూరి తారక రామారావు గారు గవర్నమెంట్ ఫామ్ చేశారు. పీజీఆర్ గారు ప్రతిపక్ష నేత. 26 అంటే ప్రధాన ప్రతిపక్షం కూడా లేదు. 26 సీట్లు అంటే ప్రధాన ప్రతిపక్షం లేనప్పుడు ఆ 26 సీట్లకి పీజీఆర్ వస్తున్నారంటే అధికార పక్షం చంద్రబాబు నాయుడు గారికి గడగడలాడేది. అప్పుడు రవాణా శాఖ మంత్రి కేసీఆర్ గారు, ఉద్దండులు ఎవరు జూపల్స్, ఎవరు ప్రకాష్ రెడ్డి గారు, చాలామంది సీనియర్, మండ వెంకటేశ్వరరావు గారు, ఈ సీనియర్లు అందరూ ఉన్నారు. అలాంటప్పుడు పీజీఆర్ 26 మంది పీజీఆర్ వస్తున్నాడంటే భయపడేవారు. అమ్మో ప్రధాన ప్రతిపక్షం అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు. 26 మందితో అల్లాడిచ్చాడు ఆయన. దొంగ నోట్ల కేసులో అల్లాడిచ్చాడు, పరిగెట్టిచ్చాడు, పదవులు పోయాయి అంటే చెప్తున్నా. ఇవన్నీ అంటే ఎన్నో దాంట్లో పోరాడాడు ఆయన. అంటే ఇక్కడ జనాలు అవసరం లేదండి, మనకి పదవులు ఎంతమంది క్యాడర్ ఉంది కాదు. మనం ఒక్కరితో జగన్మోహన్ రెడ్డి గారు 100 మందితో సమానం అనుకుంటే అక్కడ 175 మంది మనమే ఉన్నామని చెప్పి పోరాడవచ్చు. నాకు వెనకాల సంఖ్య లేదు, నాకు గన్మ్యాన్ లేరు, నేను బయటికి రాలేనంటే ఎలా? ఇది కరెక్ట్ కాదు. 95 మంది రాజశేఖర రెడ్డి గారు పోరాడారు, అదే చంద్రబాబు నాయుడు గారి మీద. మరి పోరాడి ఈరోజు 230 సీట్లు తెచ్చుకున్నారు ఆయన. అంటే గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఆయన ఈరోజు ప్రపంచం అంతా ఎందుకు గుర్తుపెట్టుకున్నారంటే ఆయన ప్రజల కోసమే ఉన్నాడు, ప్రజల కోసమే చనిపోయాడు. అంటే ఇవన్నీ మనం ఎందుకు మీకు గుర్తు చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్షం అంటే ఈక్వల్ టు చీఫ్ మినిస్టర్. అంటే చీఫ్ మినిస్టర్కి ఎంత హోదా ఉంటుందో మీరు ఫ్లోర్ లీడర్, ప్రధాన ప్రతిపక్షం ఉండాల్సిన అవసరం లేదు. ప్రధాన ప్రతిపక్షం ఎందుకంటే అక్కడ కూటమి ఒకటి, మీరు ఒకటి. మీరు ఏమన్నా అవునన్నా కాదన్నా మీరు ప్రధాన ప్రతిపక్షమే. మైక్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నా ఆ మాట్లాడేసి బయటికి రండి. మీరు 15 రోజుల తర్వాత జనాల్లోకి వెళ్ళండి, సానుభూతి వస్తుంది. మీరు 11 సీట్లలోకి వెళ్ళిపోవడానికి ఎందుకో కారణం తెలుసా? 11 సీట్లలోకి ఎప్పుడు ఎందుకు వెళ్ళిపోయారంటే 151 సీట్ల నుంచి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయబట్టే మీకు జనాలు గమనించారు, ఓహో మీకు ఆల్రెడీ ఇచ్చింది కాబట్టి అంత పెద్ద ఆయన్ని అరెస్ట్ చేసిన చూసి దాన్ని బట్టి బాధపడి మిమ్మల్ని 11 సీట్లు తీసుకొచ్చారు. మీరు అదే అధికార పక్షంలో ఉండేటప్పుడు మీరు ఇదే ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు బోరుమని ఏడుస్తూ ఉంటే, బాధపడుతూ ఉంటే ఆయన కన్నీళ్లు చూసి జనాలు అంటే ఇదా మన రాష్ట్రం, ఇదా మన అంటే ప్రతిపక్షం అధికార పక్షం అని చెప్పి ఆ రోజు బాధ చూసి మిమ్మల్ని 11 సీట్లో కూర్చోబెట్టారు. మీరు అందుకు భయపడుతున్నారా?
అంటే మీకు అవమానం పడవచ్చు. ప్రజల కోసం అవమానం పడండి. ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు బాధపడ్డారు, ప్రజల కోసం అవమానం పడ్డారు, కనుకే మళ్ళా రాష్ట్రం వచ్చింది. ఆయన రాష్ట్ర చీఫ్ మినిస్టర్ అయ్యాడు, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. మళ్ళీ అధికార పక్షంకి రావాలి అంటే ప్రజల పక్షాన్ని అవమానపడక తప్పదు. ఒకవేళ మిమ్మల్ని పొరపాటున అవమానపరిస్తే మళ్ళీ వాళ్ళు ఇదే ప్లీజ్ సీటుకు వస్తారు. మిమ్మల్ని అంటే ఇష్యూస్ బేస్డ్ మాట్లాడుకుంటే వాళ్ళు అక్కడ ఉంటారు, మీరు ఎక్కడ ఉంటారు. ఇష్యూస్ బేస్డ్ కాకుండా మీరు వాళ్ళు మళ్ళీ తిట్లు పోరాటం వాళ్ళు మొదలు పెట్టారనుకోండి, మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వస్తారు, మీరు అటుకు వెళ్తారు కదా. కనుక అందుకనే దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రండి, మీరు అందరూ రండి. బొత్స సత్యనారాయణ గారు చాలా సీనియర్. కనుక ఈ రాజకీయాలు ఈ తిట్లు పురాణం మానేసి ప్రజల కోసం మాట్లాడండి, ఇష్యూస్ బేస్డ్ మాట్లాడండి, ప్రజల పక్షాన మాట్లాడమని. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి మేము ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు కూడా సపోర్ట్ చేయడానికి కానీ మేము జగన్మోహన్ రెడ్డి గారు మీరు బాగుండాలి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం ఉండాలనే కోరుకుంటాం. ప్రతిపక్షం లేకపోతే రాజకీయం ఉండదు, ప్రతిపక్షం లేకపోతే ప్రజల పక్షం ఉండదు. వన్ సైడ్ ఇస్ గవర్నమెంట్ అవుతుంది. కనుక ఎప్పుడు కూడా మీరు రెండు పక్షాలు ఉండాలనే కోరుకుంటాం. కనుక అందుకే మీకు ఇంత వివరంగా చెప్పాల్సిన అవసరం వచ్చింది. జనాలకు చాలా తెలియాలి ఇది. ఎందుకంటే ఏదో మేము మాట్లాడేది నాలుగు తిట్టేస్తే కాదు కదా, ఇది జనాలకు కూడా అవగాహన ఉంది, కానీ అవగాహన చెయ్యాలి మనం.